అద్దంకిలో పోలీసుల కారులో గంజాయి బయటపడిన ఘటనపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు కారును నడిపింది డ్రైవర్ కాదు ఎస్ఐ అని తాజాగా సమాచారం వస్తోందన్నారు. ఏపీలో ఉన్నామా కొలంబియాలో ఉన్నామా అని అంతా షాక్ అయ్యే పరిస్థితి అద్దంకి కేసుతో వెలుగు చూసిందన్నారు. ఇద్దరు ఎస్ఐలు మన ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన. ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తూ ఉన్న కారు తాజా సమాచారం ప్రకారం అయితే మత్తుతో కారు నడుపుతా ఉన్నది కూడా ఇంకో ఎస్ఐ అట. ఇది మాకు తాజాగా సమాచారం ప్రకారం తెలుసు. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టడం, ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం, ఆ కారులో డ్రైవర్తో సహా ఉన్న ఇద్దరు ఎస్ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడడం, ప్రజలు చూడడం, వెనకాల సీట్లో డిక్కీలో చూస్తే గంజాయి, లిక్కరు, పోలీస్ యూనిఫామ్ దొరకడం. ఈ విజువల్స్ చూసి నిజంగా ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. ఆశ్చర్యం కూడా కాదు, షాక్కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా లేదా కొలంబియాలో ఉన్నామా అని చెప్పి అందరికీ కూడా డౌట్లు వచ్చినాయి. మన ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారులో గంజాయిని స్థానికులు గుర్తించేసరికి ఆ ఘటనను కవర్ చేసేందుకు డీఎస్పీ ఎస్పీ ఇచ్చిన వివరణల్లో వ్యత్యాసం ఉందని జగన్ అన్నారు. దర్శి డీఎస్పీ, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏమన్నారని, దానితో పాటు ఎఫ్ఐఆర్ కాపీలో ఏముందో ఒకసారి చదివి వినిపించారు జగన్. ఏమంటాడు? ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా వీళ్ళు కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో జరిగిందని డిఎస్పీ అంటాడు. ఎస్పీ ఏమంటాడు? ముందస్తుగానే మాకు సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు మేము రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. వీళ్ళిద్దరు ఎస్ఐలు ఎఫ్ఐఆర్ కాపీలో వీళ్ళ వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీలో ఏమంటారు? వీళ్ళు చెప్పినదే వర్షన్. ఇద్దరు ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందట, అతడిని